హాయ్ అండి అందరికీ. చూడండి మల్లెపూలు స్టార్ట్ అయినాయి. వారం రోజుల నుంచి 4-5 పువ్వులు అలాగ వస్తూనే ఉన్నాయి. ఇవాళ కొంచెం ఎక్కువ వచ్చాయి. చూడండి ఇన్ని వచ్చాయి, తెంపాను. కానీ చెట్టు కూడా చూపిస్తానండి మీకు. నిన్న మొన్న కూడా ఇన్ని వచ్చాయి, మేము తెంపలేదు. చూడండి చెట్టు అన్ని మొగ్గలు స్టార్ట్ అయినాయి. కొమ్మ కొమ్మకు చూడండి చిన్న చిన్న మొగ్గలన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయో. మెయిన్ రోడ్డు కదా అండి, అన్ని సౌండ్స్ వస్తుంటాయి మా వీడియోలలో. కానీ ఇంకేం చేయలేం, అలాగే తీయాల్సి వస్తుంది. చూడండి మొగ్గలన్నీ ఎలా వచ్చాయో. కొన్ని కనిపించట్లేదు, కొన్ని కనిపిస్తున్నాయి. ఈ ఎండాకాలం అయిపోయేలోపు 3 టైమ్స్ వస్తాయండి ఇవి పువ్వులు చెట్టుకి. ఇప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ అయినాయి కదా, ఈ పువ్వులన్నీ అయిపోయినాక మళ్ళీ ఆకులు తీస్తే మళ్ళీ ఈగుర్లు వచ్చి మళ్ళీ వస్తాయి. అలా 3 టైమ్స్ వస్తాయి ఎండాకాలం అయిపోయే వరకు. చూడండి ఎలా వచ్చాయో, చాలా వచ్చినాయండి. మూర పువ్వులు కూడా వస్తాయి ఒక్కోసారి, మూర పువ్వులు వస్తాయి. ఇప్పుడు కొంచెమే స్టార్ట్ అయింది కాబట్టి స్టార్టింగ్ కొన్ని వచ్చాయి. చూడండి కొమ్మకు మొగ్గలే ఉన్నాయి. భూమిలో ఉందంటే పొరపాటే అండి. చూడండి టబ్బు ఎంత చిన్నగా ఉందో, అది కూడా అంత పగిలిపోయింది. 5 సంవత్సరాలు అవుతుంది నేను ఈ చెట్టు పెట్టి. చూడండి ఎంత పైకి ఉందో. ఆ చిన్న టబ్బులో నుంచి పైకి పెట్టాను. కింద ప్లేస్ అంతా బాగుండేది కదా, పరుచుకుపోతే కొంచెం ప్లేస్ ఉందని పైకి కట్టి పైన వాకిచ్చాను. అలా మొగ్గలు వచ్చింది. చూడండి భూమిలో ఉంటే ఇంకా ఎన్ని వస్తాయో చూడండి. చిన్న టబ్బులోనే ఇన్ని పువ్వులు వస్తున్నాయి. ఏదో తృప్తి కోసం అండి, మనకు కొన్ని పువ్వులు వస్తే స్మెల్ కూడా అదిరిపోతుంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి 1-2 పువ్వులు పూసినా కానీ స్మెల్ అంతా మొత్తం ఇల్లంతా గల్లీ అంతా బాగా వస్తుంటుంది. సారీ అండి, ఇది అల్లుతున్న వీడియో వస్తుంది అనుకున్నాను కానీ అల్లుతున్న వీడియో కనిపించట్లేదు. నేను అల్లుతున్నది కనిపించట్లేదండి. అది సైడ్ కొంచెం పక్కకి జరిగినట్టుంది కెమెరా, అల్లేదు రాలేదు. ఈసారి ఎప్పుడైనా మీకు అల్లినప్పుడు చూపిస్తానండి. చూడండి ఒక్కొక్క పువ్వు ఎంత పెద్దగా వచ్చాయో. ఇంకా దీనికంటే చాలా పెద్దగా ఉన్న పువ్వులు ఉన్నది ఉండే అండి, అది బచ్చల కూర వచ్చింది. ఆ ఏర్ల వల్ల ఈ ఏర్లు డ్యామేజ్ అయ్యి అది చచ్చిపోయింది. పోయిన సంవత్సరం ఉండే, ఈ సంవత్సరం లేదు, చచ్చిపోయింది. ఇప్పుడు మాత్రం ఇదే ఉంది. చాలా బాగా వస్తాయండి పువ్వులు. ఇక ఈ 5-6 రోజులు కంటిన్యూగా చాలా వస్తాయి. ఇంకా మీరు కూడా వీలైతే చిన్న టబ్బులో ఒక చెట్టు తెచ్చి పెట్టుకోండి. చూడడానికి అందంగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. కొన్ని ఊసినా మన చేతులతో కట్టుకుంటే చాలా ఆనందం. చూడండి కొన్ని అల్లాను.